స్వయం అవగాహన లేకుండా ఏదీ లేదు. నేను శబ్దం లేకుండా, మనసు శబ్దం లేకుండా, దేహ శబ్దం లేకుండా, జగత్తు శబ్దం లేకుండా, ఉన్నాను లేననే శబ్దం లేకుండా, తెలిసినవి తెలియని శబ్దం లేకుండా, గమనించలేనివి అనే శబ్దం లేకుండా ఇది సర్వం కూడా లేదు కదా. కానీ అప్పుడు ప్రతి మానవుడు ఎంత సాధన చేసినప్పటికీ ఈ స్థితి రావటం అంత సామాన్యమైంది కాదు. విశేష జ్ఞానంతో తెలుసుకున్నా అని చెప్పి తీసేయటానికి ప్రయత్నిస్తే ఏ సిద్ధాంతాలు ఏమి చేసినప్పటికీ కూడా మరి జనం మనం ఈ రావటం పోవటాలు మాత్రం ఆగట్లేదు. అటువంటి వారికి మరి ఏం చేయాలంటే అప్పుడు చెప్పారు. ఎవరు? పుట్టుకతోనే శరణాగతి ఎవరికి? తల్లికి. అంతే కదా. తల్లికి శరణాగతి అంటే ఆరం తెగించి స్నానం తెగించి సుమారు 5-6 ఏళ్ళ దాకా 5-6 సంవత్సరాల దాకా మొత్తం నువ్వు శరణాగతి అయ్యా కదా. అప్పుడు నీ వ్యక్తిత్వం వచ్చేప్పుడు ఆ వ్యక్తిత్వం తండ్రి మొత్తం మీద ఇక్కడిక్కడే జరుగుతుంది శరణాగతి. మరి జంతువులకి శరణాగతి లేదుగా, గుంపుగా బతుకుతున్నాయి కదా, వాటికి శాస్త్రజ్ఞానం వాటి పరిచయం అవసరం లేదు కదా. అట్లప్పుడు మీకు మాత్రం ఎందుకు ఇక్కడ స్వయం అవగాహన ఏవి పరిచయం కదా, ఎందుకు అనుభవానుభూతులే. అది నిద్ర కళ మెరుపులు కావచ్చు, జగత్తు కావచ్చు, అస్తిత్వం కావచ్చు, ప్రకృతి కావచ్చు, త్రిగుణ ఏదైనా కావచ్చు. అప్పుడు వీడికి ఏం చేసాము మేము? నువ్వు శరణాగతి పొందు. దేనికి శరణాగతి పొందుతావు? దేహానికి శరణాగతి పొందుతావా? కుదరదు. జడబదలానికి నిద్రక కాదు, స్వయోగాలు ఇక్కడ శరణాగతి అనే ప్రసక్తి లేదు. కానీ మామూలు సాధకులకి స్వయోగాన ఉంది కనుక సూచన చేశాను కాబట్టి ఈ శరణాగతి కూడా అలవాటు పడ్డారు కాబట్టి శరణాగతి యోగ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, విచారణ మార్గం, అద్వైతం ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు ఏ విధంగా అయితే ఆచరిస్తున్నారో ఆ విధంగా ఆచరించుకోండి. ఏ మాత్రం మాకు అభ్యంతరం లేదు. అభ్యంతరం మీరు చెప్పాల్సిన అవసరమే మాకు లేదు. ఎందుకు? మాకు అప్రసత్వం. నీ శరీరం ఇష్టం, నీ అభిప్రాయం ఇష్టం, నీ అనుభూతిని ఇష్టం, నీ అనుభూతిని నీకు అనుకూలంగా మలుచుకుంటూ చెప్పిందంతా కూడా విశ్వజనీయమైన సత్యం కాదు, అందరూ అంగీకరించారు. ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాలు, ఇప్పుడు మీరు ఉన్నారు, మీ వ్యక్తిగత అభిప్రాయాలతో మీ శరీరాన్ని మీ నమ్మకాలు ఇవి ఉన్నాయి. అది నేను కాదన్న పాక్షికం. కానీ లోకం అంగీకరించదు కదా. లోకాంతరం అంగీకరించేది స్వయం అవగాహన. స్వయం అంటే ఏంటి? ఎరుక. ఎరుక అంటే ఏంటి? తను తాను తెలుసుకుని గుర్తించి గమనించే లక్ష్యంతో ఎరుక లేకుండా, స్వ లేకుండా ఏదైనా ఉందా? అసలు ప్రసక్తి లేదు. ఆ స్వ సహజంగా ఉన్నది, స్వతసిద్ధంగా ఉన్నది, చైతన్యంగా ఉంది అని స్వతో నేను ఉన్నావు గమనించి గుర్తించి తెలుసుకున్నవాడుగా ఉన్నాను మీకు సూచించా. ఈ సూచనలు మిగతావన్నీ కూడా ఇవన్నీ తీసేటాలు, కూడికలు చేయటం, ప్రయత్నం చేయకుండా ప్రసక్తే లేనే లేదు. ఈ ప్రసక్తి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాను నేను? మీరు చేసేటువంటి పద్ధతులకి యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకు? శ్రోతనే ఉన్నాయి కదా. శ్రోత స్వయోగాన, శ్రోతనే భక్తి కర్మ జ్ఞాన విచారణ అన్నీ కూడా ఉన్నాయి కదా. అప్పుడు శరణాగతి ఎత్తా. శరణాగతి ఎవరికి? మామూలుగా జనరల్గా ఎవరికైనా కావచ్చు. ఆప్తుడికి. ఆప్తుడు ఎవరు? తల్లి మించిన లేరు కదా. కానీ తల్లి ఎంత మించిన మమకారాలతో, బంధాలతో, మోక్షాలతో దేవుడు ఉన్నాడని ఇవన్నీ రకరకాలుగా ఉన్నప్పుడు నీకు అదే ప్రింట్ పడిందిగా. అప్పుడు శరణాగతి ఎవరికి కావాలి? పరమాత్మకు శరణాగతి అయిపోవాలి డైరెక్ట్గా. పరమాత్మ అనుగ్రహం వల్ల భక్తి మార్గానికి శరణాగతి ఏర్పడింది. ఇక్కడ దారి అది అందరూ చెప్పేది నేను అనుభవంతోనే చెప్తున్నా. ప్రమాణంగా ప్రత్యక్షానుభవం గురువు ఆచార్యుడు. ఆచార్యుడు ఎవరు? సర్వం దేహానుభూతులన్నీ తెలుసుకుని దర్శనం చేసుకుని సాక్షాత్కరించిన వాడు ఎవరైతే ఉన్నారో తానుగా స్వతంత్రంగా వారికి. అప్పుడు శరణాగతి దేనికి? భగవంతుడికి ఇచ్చాయి. అప్పుడు భగవంతుడు సమర్థుడు కదా. ఆ భగవంతుడు నీకేం చేస్తాడు? నేను, నువ్వు, వారు, వీరు లేదు అందరం కూడా వచ్చే జడ పదార్థాలు లేని వస్తువులు అనేస్తాడు. ఉన్న వస్తువుగా నువ్వు భావించు. అసలు లేదని చెప్తున్నాడు కదా. ఆ శరణాగతి ఆత్మానుగ్రహం ఉంది. ఆత్మానుగ్రహం అంటే ఏంటి? చైతన్యాన్ని తెలుసుకుంటే అనుగ్రహం. అంటే ఇవన్నీ కూడా తెలుసుకొని గ్రహించి ఉండటమే చాలు. అప్పుడు శరణాగతి, భక్తి, కర్మ, యజ్ఞాలను మీరు చేసుకుంటూనే ఈ వాసాక్షయం, మనస్సు నాశనము ఇదంతా కూడా అదృశ్యం అయిపోతుంది. ఎట్లాగా? నేను 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 అని నేను గమనిక, నేను గుర్తించు, నేను శబ్దం ఉన్నాయి. మీరు గ్రహించి
తెలుసుకుని అనుకోవటం సహజంగా అనుభూతిని అలా అనుకోక ఏమవుతుంది క్రమంగా ఇంత ముందు చెప్పిన ఈ మనసు జడము స్థూలం ఉంది లేదు అన్ని వాటికి అవి అదృశ్యం అయిపోతున్నాయి, మాయమైపోతున్నాయి, ఐక్యమైపోతుంది. ఆ ఐక్యం మనసులో లేని స్థితి కాదు, తాదాత్మ్య స్థితి, జడ పదార్థ స్థితి. అసలు ఈ ప్రసక్తి కూడా లేదు మాకు. కానీ జగత్తు జీవుడు ఈశ్వరుడు కూడా వచ్చి పోయేవాళ్ళే. కాబట్టి నీవుగా ఉంటూ లోక వ్యవహారంలో తల్లి తండ్రి గురువు అంటే ఆచార్యుడు స్నేహితులు అతిథులు అందరూ కలిసి జగత మానవ సమాజాన్ని ప్రేమించు. ఆ ప్రేమించడం ఏంటి? మానవుడికి ఏదైతే అవసరమో అన్నప్రసాదం ఆకలి దప్పులు ఉన్నప్పుడు వస్త్రము గూడు అది ఉన్నంతలో మానవుడిగా ప్రేమించి సోదరమాత్రం చేసుకుంటూ స్వయావగాంతో చైతన్యంతో ఊరకుండు. ఇక్కడ భగవంతుడు ప్రసక్తి అప్రసక్త, కానీ ప్రసక్తి వచ్చింది నలుగురితో ఉంటుంది నారాయణ. కనుక మీరుగా ఉండండి. ఎరుగుతో ఉన్నారు కనుక స్వతసిద్ధం. మనసు స్వతసిద్ధం కాదు కాబట్టి స్వయం కాదు కాబట్టి ఇదంతా కూడా గురువు వాక్యానికి. గురువు అంటే ఇక్కడ స్వామి నిర్గుణ చైతన్య ఇంకోళ్ళు పేరని కాదు, అసలు గురు శిష్యం లేదు వాక్కుకి. ఆ వాక్యం ఏంటి? శబ్దాలు. శబ్దం ఏంటి? భావం. ఇప్పుడు చూడు ఎరుకను, అప్పుడు ఎరుకను అనే పదం రిపీట్ అవుతుందిగా. అది రిపీట్ అయినప్పుడు ఎరుక సంబంధమైన లక్షణం తప్ప ఇంకోటి ఏమి ఉండదు. చూడు ఎరుకను గుర్తించేవాడిని, గమనించేవాడిని, తెలుసుకోండి, గుర్తించేవాడిని, తెలుసుకోబడికి అనుకోండి ఇదే అనుకుంటూ ఉంటాడు. అప్పుడు మిగతావన్నీ ఎలా వచ్చాయో ఎలా పోయినా అదృశ్యం అయిపోయి అది నువ్వు గ్రహిస్తావు. నీ సహజ అనుభవస్థితి ఎందు, సహజ మౌన స్థితి ఎందు, సత్ పదార్థ సహజ స్థితి ఎందు, చిత్త పదార్థ సహజ ఎందు, ఎరుక తెలివి సహజ స్థితి ఎందు అనుభూతిగా గ్రహించి ఊరక ఉండు అంతే. ఇవి వచ్చిపోయి వస్తుంటాయి, పోతూ ఉంటాయి. అలాగా జీవితాన్ని కొనసాగుతూ మానవుడుగా కలిసి స్వధర్మార్చన చేస్తూ ధర్మార్థ కామోక్షాలు చేసుకుంటూ స్వతో ఉంటూనే సో ఉన్నా లేకపోయినా నువ్వుగానే ఉన్నావు అని మాత్రమే మీకు చైతన్య చెప్పజేశాడు, నీరుగా చెప్తున్నాడు.